సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మీకు క్వాలిఫికేషన్ అనేది ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మనకి సేమ్ పే స్కేల్తో పాటు సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అంటే కనుక 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ పాటు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో మరి ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక డైరీ ప్రాసెసింగ్ యూనిట్ల విభాగంలో ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే అగ్రికల్చర్ సైన్స్, యానిమల్ సైన్స్, యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, డైరీ సైన్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి డైరీ యూనిట్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే అగ్రికల్చర్, బయాలజీ, డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక 2 రకాల ఉద్యోగాలకు కూడా మనకి డిసెంబర్ 9th మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు వచ్చేసరికి అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిపిఆర్ డివిజన్లో ఉన్నటువంటి పోస్టులకి కూడా ఎవరైతే అగ్రికల్చర్, బయాలజీ, బయోటెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఎన్ఎం డివిజన్లో ఉన్నటువంటి పోస్ట్కి వచ్చేసరికి అగ్రికల్చర్ సైన్స్, బయాలజీ, బయోటెక్నాలజీ, డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క 3 ఉద్యోగాలకి కూడా డిసెంబర్ 6th మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిజీ అండ్ బి డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి సో మరి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్చేజ్ అండ్ స్టోర్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి వచ్చేసరికి సో ఎవరైతే బీకామ్ కంప్లీట్ చేసినా, బీబీఏ కంప్లీట్ చేసినా, బీబీఎస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిసిప్లిన్స్లలో మినిమం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా బిల్ అండ్ క్యాష్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క
3 రకాల ఉద్యోగాలకి కూడా డిసెంబర్ 5న మనకి ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్‌ఔట్ అయితే తీసుకొని రైట్ సైడ్‌లో మీకు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి ఒక పోస్ట్‌కి సంబంధించి సీరియల్ నెంబర్‌తో పాటుగా సో, ఒక డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మీకు ఏ డేట్‌ని అయితే కండక్ట్ చేస్తున్నారో ఒక డేట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్‌లో మీ యొక్క ఫుల్ నేమ్‌తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క జెండర్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించిన డీటెయిల్స్‌తో పాటు ఏజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్‌తో పాటు కమ్యూనికేషన్‌కి సంబంధించిన అడ్రస్సు, మీ యొక్క ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ మొబైల్ నంబర్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ వన్ బై వన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో, ప్రీవియస్‌గా మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే గనుక అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు సింపుల్‌గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో, ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో, ఇక అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన జిరాక్స్ కాపీస్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పాటు ఓబీసీ క్యాస్ట్ వచ్చేసరికి నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే గనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్‌తో పాటు సో, ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే గనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో, ఇక అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా పట్టుకొని నోటిఫికేషన్‌లో ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్‌కి మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో, ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ గనుక చూసుకున్నట్లయితే గనుక ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆన్ క్యాటల్, క్రాస్ ఫార్మ్ రోడ్, మీరట్ కంటోన్మెంట్ 250001 అనేటువంటి ఈ యొక్క అడ్రస్‌కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్‌ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్‌కి మీరు ఒక పర్టిక్యులర్ డేట్స్‌లో ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో, ఎటువంటి రిటన్ టెస్ట్‌లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయట్లేదు కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసేసుకోండి. ప్రెజెంట్ ఈ యొక్క పోస్టులన్నిటిని కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్‌లో ఇక వేకెన్సీస్‌ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో, ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మరొక 2 ఇయర్స్ వరకు కూడా ఇక టర్మ్ అనేది ఎక్స్‌టెండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో, టోటల్‌గా మనకి 3 ఇయర్స్ వరకు కూడా మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోండి గైస్. సో, ఇక నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.